హలో హాయ్ వర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ కిరణ్. సో ఓఆర్ఆర్కి ఇన్సైడ్ ఒక మంచి రెడీ టు కన్స్ట్రక్షన్ లాంటి ప్రాజెక్ట్ కోసం చూస్తున్నట్లయితే ఈ వీడియో మీకోసమే. సో ప్రజెంట్ వచ్చేసి మీరు బ్యాక్ సైడ్ చూస్తున్నారా, నేను ఎగ్జిట్ నెంబర్ 14 తుక్కుగూడ దగ్గర అయితే ఉన్నాను. ఈ తుక్కుగూడ దగ్గర నుంచి ఎగ్జాక్ట్ ఓఆర్ఆర్ ఇన్సైడ్లో 2.5 km డిస్టెన్స్లో ఒక మంచి హెచ్ఎండిఏ విత్ రేరా ప్రాజెక్ట్ అయితే మీ ముందుకు వచ్చాను. సో ఒకసారి మీకు ఆ ప్రాజెక్ట్లు ఎక్స్పోర్ట్ చేస్తాను పదండి. దాని కనెక్టివిటీ ఎలా ఉంది, ఆ లొకేషన్ ఎక్కడ ఉందనేది ఒకసారి చూపిస్తాను పదండి వెళ్దాం. సో ప్రజెంట్ వచ్చేసి నేను ఎగ్జిట్ నెంబర్ 14 నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళే రోడ్లో అయితే ఉన్నాను. మీరు చూస్తున్నారు కదా, ఇది ఎగ్జిట్ నెంబర్ 14 నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళే రోడ్ అండి. ఇది ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ మనకు ఎయిర్పోర్ట్ 6 km డిస్టెన్స్లోనే ఉంటుంది. సో మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ చూస్తున్న రైట్ మనకు లెఫ్ట్ సైడ్ ఏదైతే కనపడుతుందో ఇది 150 రోడ్ యాక్సెస్ రోడ్డు. ఇది మన కనెక్టింగ్ టు బెంగళూరు హైవే కనెక్ట్ అవుతుంది. సో మీరు ఇక్కడ బ్యాక్ సైడ్లో చూసుకుంటే మనకు కనిపించే తుక్కుగూడ టౌన్ అండి. సో ఈ తుక్కుగూడ టౌన్కి బిసైడ్లోనే ఈ ప్రాజెక్ట్ అనేది ఉంటుంది. మీరు ఇక్కడ చూస్తే చాలా విల్లా ప్రాజెక్టులు కూడా మీకు ఆన్గోయింగ్ రన్ అవుతున్నాయి అన్నమాట. సో పదండి మనం వెంచర్కి వెళ్దాం. మనం వెంచర్లో ఇంకా డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది ఒకసారి ఎక్స్ప్లోర్ చేస్తాను. పదండి వెళ్దాం. ప్రజెంట్ అయితే నేను వెంచర్ ఇన్సైడ్ అయితే ఉన్నాను. మీరు చూసుకోవచ్చు, ఇది మొత్తం కూడా మనం 14 acresలో అయితే డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఇది హెచ్ఎండే విత్ రేరా అప్పుడు ప్రాజెక్టు. ఇది ఆల్రెడీ ఫైనల్ ఎల్పీ కూడా రావడం జరిగింది. సో నేను ప్రజెంట్ మీరు చూస్తున్న రోడ్ అయితే ఇది 80 feet రోడ్ అయితే డెవలప్మెంట్ చేసాము. ఇది మెయిన్ రోడ్డు. ఇంటర్నల్గా మనకు 33 feet రోడ్స్ అయితే ఇందులో మనం ప్రొవైడ్ చేశాము. సో మీరు మన పక్కన బిస్సైలో మీకు కనిపిస్తుంది కదా, ఇది మొత్తం కూడా వర్టెక్స్ గిగా సిటీ అండి. ఈ గిగా సిటీని ఆనుకునే ఉంటుంది. ఇది మనకు ఓఆర్ఆర్ నుంచి ఓఆర్ఆర్ ఎగ్జిట్ 14 నుంచి జస్ట్ 2 minutes డ్రైవ్లో అయితే ఉంటుంది. సో మనకి ఇక్కడ నియర్ బై మనకు 500 metersలోనే చాలా విల్లా ప్రాజెక్టులు అయితే ప్రీమియం ప్రాజెక్టులు అయితే ఉన్నాయి. సో ఇది మనకు నెక్స్ట్ 1 year 1.5 yearలో కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి చాలా ప్రైమ్ లొకేషన్లో అయితే ఉంది. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి గుడ్ లొకేషన్తో పాటు మనకు కనెక్టివిటీ పరంగా కూడా సో నియర్ బై మనకు ఇక్కడ ఎయిర్పోర్ట్ కానివ్వండి, అలాగే మనకు శ్రీశైలం హైవే, అలాగే మనకి ఇక్కడ చూసుకుంటే ఎయిర్పోర్ట్ సర్వీస్ రోడ్డు కూడా వెరీ నియర్లోనే ఉంటుంది ఈ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్ట్లో మనకు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన కస్టమర్స్ రీసేల్ ప్లాట్లు రావడం జరిగింది. సో రీసేల్ ప్లాట్స్ చూస్తున్న వాళ్ళకైతే ఈ ప్రాజెక్టు చాలా మనకు మంచి కనెక్టివిటీలో ఉంది కాబట్టి చాలా బాగుంటుందండి. సో ఈ ప్రాజెక్టు గురించి మీకు ఫర్దర్గా ఇంకా ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నా నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. నేను మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.